వామ్మో వామ్మో ఏంది యాపిల్ వర్షం కురిసిందనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యాపిల్స్ అలా ఎందుకు రాలిపడి ఉన్నాయో మీకే తెలుస్తుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం తోట దగ్గరికి. ఇగో మనల్ని తీసుకెళ్ళే రథం ఇదే అనమాట. చూడండి బొయ్యని వచ్చేసింది. దీని ట్రక్ అయితే చూడండి ఎంత పొడవునుందో. వామ్మ దీనికి ఏంది ఇంత పెద్ద గేటు పెట్టాడు ఈయన. వామ్మ వీళ్ళ టెక్నాలజీకి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చూడండి దిగడానికి ఆ గేట్ తీస్తే ఇదైతే పెద్ద ర్యాంప్ లాగే ఉంది. బుడ్డోడు బరబర దిగేసి వస్తున్నాడు భయం లేకుండా. వీళ్ళని చూస్తే మీకు అర్థమైపోయింది ఇక్కడ ఏమేమి తోటలు ఉన్నాయనేసి. చూడండి తోట అయితే చాలా పెద్దగా ఉందనుకుంటాను. ఎవరికి నచ్చినవి వాళ్ళు కోసుకెళ్ళిపోతున్నారు. యాపిల్స్ చూడండి ఎన్ని పట్టుకెళ్ళిపోతున్నాడో ఈయన. చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం యాపిల్స్ అయితే టేస్టీ ఉన్నాయా లేదా అనేసి. మనం లోపలికి వెళ్ళాక టేస్ట్ చేసి చూద్దాము. సరే ఇక ఆలస్యం ఎందుకు బయలుదేరదాం పదండి మనం కూడా. ఈ బుడ్డోడు చూడండి ఎంత హ్యాపీగా ఎక్కుతున్నాడు. వాడి ఫేస్ అయితే 100 వాట్స్ బల్బ్ లాగే వెలిగిపోతుంది. అంత ఎగ్జైట్ అయిపోయి ఉన్నాడు. ఈ బుడ్డమ్మాయి చూడండి భలే క్యూట్గా ఉంది. చిన్నపిల్ల అయితే ఇక టైం అయిపోయిందని చెప్పి వెనకొచ్చి వాళ్ళని ఎక్కించుకోకుండానే ఈయన గేట్ క్లోజ్ చేసేసాడు. ట్రాక్టర్ స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఎగ్జైట్ అవుతున్నారో. ఎప్పుడు చూడలేదు ఫామ్ దగ్గర నుంచి ఇలాగా. ఇక్కడ చూడండి దిగగానే వీళ్ళు ఇలా యూపిక్ అని చెప్పి భలే బోర్డు పెట్టారు. ఈరోజు గలా అండ్ హనీ క్రిస్పీ యాపిల్స్నే వాళ్ళు అలౌ చేస్తున్నారనమాట. సో వీళ్ళు గైడ్ చేస్తున్నారు. అవి గలా యాపిల్స్ అయితే అటు వెళ్ళాలి, హనీ క్రిస్ప్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పి బాగా గైడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు. ఈ తమ్ముడైతే భలే జోకులు వేస్తున్నాడు. ఆవిడని అడుగుతున్నాడు అనమాట, నువ్వు గలా అంటావా గేలా అంటావా అనేసి. ఆవిడైతే గేలా అంటానని చెప్తుంది. సో వీళ్ళైతే ఇలా కూర్చొని జోకులు వేసుకుంటున్నారు. ఈ చెట్టు చూడండి పెట్ట కొంచెం కోతగానం అంటే ఇదేనేమో బొడ్డ చెట్టు బాగా కాసింది కాయలైతే. చూడండి ఇక్కడ కరెంట్ వైర్ల ఫినిషింగ్ ఎలా ఇచ్చారో. దూరం నుంచి చూస్తే అవి కరెంట్ ఫినిషింగ్ అని ఎవరు అనుకోరు. జస్ట్ చెట్లకు అలా సపోర్ట్గా ఏవో కట్టినట్టే ఉన్నాయి. దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అవి అర్థం కావట్లేదు అనమాట. ఇక్కడ కూడా దొంగలు పెడుతున్నట్టుంది. చూడండి చెట్లు అయితే చిన్నగా ఉన్నాయి. వీటికి సన్నగా ఉన్నాయి కదా పడిపోతాయని బాగా సపోర్ట్ అయితే బాగా పెట్టారు. మధ్య మధ్యలో ఈ గుంజలు వాతేసి గట్టిగా కట్టారు. ఇవి చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇవి అయితే గ్రీన్ యాపిల్స్. గ్రీన్ యాపిల్స్ అయితే ఇలా భలే కనిపించేస్తున్నాయి దూరం నుంచి కూడా. ఇలా భలే కలర్ఫుల్గా ఉన్నాయి దూరం నుంచి కూడా. సో వీళ్ళైతే ఇవి 2 లైన్లు వేసారనమాట. లైన్ అయితే ఎంత దూరం చూసినా అలా కనపడతానే ఉంది, అంత దూరం ఉందన్నమాట ఇవి. సో ఇక్కడ రావడానికి $3 ఛార్జ్ చేశారనమాట. దగ్గర దగ్గర 250 రూపీస్ పర్ పర్సన్. పిల్లలకైతే ఫ్రీ అనమాట. ఇవి వచ్చేసి గాలా స్వీట్ అండ్ క్రిస్పీ యాపిల్స్ అనమాట. ఈ బుడ్డోడు బండి అయితే భలే ఉంది. ఎండ తగలకుండా భలే కూర్చున్నాడు బండిలో. సో ఈవిడైతే యాపిల్ కోసుకొని తినుకుంటూ ఫామ్ మొత్తం చూస్తూ ఉంది. సో మనకి బ్యాగ్ అక్కర్లేదు అనుకుంటే మనం కూడా $3 కడతాం కదా ఎంట్రన్స్ టికెట్. సో మనం కూడా ఇలా వచ్చేసి ఫామ్లో పిక్ చేసుకొని 1 or 2 అలా తినుకుంటూ తిరగొచ్చు అనమాట. సో పూర్వి కూడా ఇలా పిక్ చేస్తూ ఉంది. సో ఈ బుడ్డోళ్ళిద్దరు అయితే ఇలా యాపిల్స్ కోసుకొని తినుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఫామ్లో. సో అక్కడ మనకి గ్రీన్ కలర్ రిబ్బన్ కనపడుతుంది కదా, అక్కడ నుంచి అయితే వాళ్ళు వెళ్ళనీయట్లేదు. సో అక్కడ వరకే వాళ్ళు ఈరోజు అలౌ చేస్తున్నారు. సో డైలీ కొంచెం అలా రిబ్బన్స్ కట్టేసి వదులుతున్నారనమాట. ఈ యాపిల్స్ యాక్చువల్గా చాలా డెలికేట్గా ఉన్నాయన్నమాట. సో ఒకటి కోస్తే ఇంకోటి ఈజీగా రాలి పడిపోతుంది. అందుకే కోసేటప్పుడు వాళ్ళు ఒకటి పట్టుకొని ఇంకోటి కొయ్యండి అని చెప్తున్నారనమాట. సో అందుకే గాలి కుట్టినా కూడా ఈజీగా రాలి పడుతున్నాయి అనుకుంటాను. అందుకే కింద చూడండి యాపిల్ వర్షం పడింది అనుకోండి. సో అలా ఉన్నాయి యాపిల్స్ అయితే. సో బొడ్డోడైతే అలా తిరుగుతూ ఉన్నాడు ఫామ్ మొత్తం. చూడండి ఎన్ని యాపిల్స్. వీటిని చూస్తే వామ్మో ఏం చేస్తారు ఇన్ని యాపిల్స్ అనిపించింది. వీటిల్లో మంచి మంచి యాపిల్స్ అయితే వాళ్ళు పిక్ చేస్తారంట తర్వాత. ఎందుకంటే ఎక్కువ పండినయే కదా, కొంచెం డెలికేట్గా ఉండి రాలిపడేది. సో ఇక్కడ వచ్చేసి నెట్ కట్టారు. నెట్ కట్టడం వల్ల ఏంటంటే గాలి ఎక్కువ తగలకుండా ఉంటుంది, వాటికి దోమలు అవి వాలకుండా ఉంటాయి కదా. సో కొంచెం నీట్గా ఉంటాయి అనేసి యాపిల్స్ రాలిపడకుండా అలా వాళ్ళు నెట్ కూడా బాగా కట్టారు. సో ఇక్కడ పైప్ కనపడుతుంది కదా, ఈ పైప్లో నుంచి వాటర్ ఆటోమేటిక్గా చెట్లకు పడతాయంట. సో నేను కూడా ఒక యాపిల్ పిక్ చేసుకున్నాను టేస్ట్ చేద్దాం అనేసి. యాపిల్ మీద కొంచెం అంతా వైటిష్ ఉందన్నమాట. అక్కడ మనకు వాటర్ ఉండవు కదా, సో చేత్తో ఇలా తుడిచేసుకోవడమే. సో ఒకటైతే నేను టేస్ట్ చేశాను. యాపిల్ అయితే సూపర్గా ఉంది టేస్ట్. సో వాళ్ళు చెప్పినట్టు క్రిస్పీగా కూడా ఉంది, స్వీట్ ఉంది. అందుకే స్వీట్ అండ్ క్రిస్పీ అని పెట్టారనుకుంటా వీటికి. సో మేమందరం ఇలా ఒక్కొక్క యాపిల్ కట్ చేసుకొని తింటా ఉన్నాం అనమాట. బుడ్డోడైతే నాకు గ్రీన్ యాపిలే నచ్చిందని చెప్పి గ్రీన్ యాపిల్ ఒకటి కోసుకొని దాన్ని అయితే వదలట్లేదు, తింటానే ఉన్నాడు. ఎంతకీ అయిపోవట్లేదు. అదైతే స్టార్టింగ్ వచ్చినప్పుడు కోసుకున్నాడు వాడైతే. ఇలా చెట్టుది కోసుకొని తింటుంటే భలే ఉంది. యమ్మీ యమ్మీ. ఎంతసేపు రా నువ్వు తినేది?
రిక్కీ నీ గ్రీన్ యాపిల్ బాగుందా? బాగుంది. టేస్ట్ ఎలా ఉంది? పుల్లగా ఉందా తీయగా ఉందా? తీగుంది. ఇలా తలా ఒకటి టేస్ట్ చేసామన్నమాట. సో ఇవి వచ్చేసి యాపిల్స్ కోసిన తర్వాత చెట్లన్నీ ఇలా ఉన్నాయి. ఈ చిన్న చెట్టుని చూసారా? ఈ కాయలు చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ ఆయుర్వేదంకి వాడేదన్నమాట. ఆవిడ ఎవరికైనా పన్ను నొప్పి వస్తే వీటి పొగ వేసేదన్నమాట. సో ఇవి ఇక్కడ కనిపించినాయి నాకు చిన్నప్పుడు ఎప్పుడో చూసినాయి. వీటి నేమ్ ఏంటో నేను మర్చిపోయాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. సో వీళ్ళు కూడా తెలుగు తమ్ముళ్ళు అనమాట. వీళ్ళు కూడా యాపిల్ పికింగ్కి వచ్చారు. చూడండి, ఇందాక మీరు టెంట్ చూడలేదు కదా, వీళ్ళు ఇలా టెంట్ వేసుకొని కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు అనమాట యాపిల్ ఎలా కట్ చేయాలని చెప్పి. 2 ఎక్కువ జంటకాయలే ఉన్నాయన్నమాట. అవి ఒకటి కట్ చేసి ఇంకోటి రాలి పడిపోతుంది, అందుకే జాగ్రత్త కోయండి అని చెప్తున్నాడు ఆయన. సో సరదాగా తర్వాత ఇలా యాపిల్ అని చెప్పి కొద్దిసేపు ఇలా ఆడుకున్న యాపిల్ తోటలో కూర్చొని ఇన్ని యాపిల్స్ మధ్యలో ఇలా కూర్చొని ఆడుకుంటుంటే మస్తు మజా అనిపించింది అనమాట. పిల్లలు కూడా కొద్దిసేపు బాగా ఎంజాయ్ చేశారు. యాపిల్ తోట మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు మీకు ఇంకా మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూపిస్తాను అమెరికాలో ఎలా ఉన్నాయని చెప్పి. మొత్తానికి మన బ్యాగ్ ఇలా ఫిల్ చేసామన్నమాట. హనీ క్రిస్ప్స్ ఓన్లీ ఒకటే వేసాము, మిగతా అన్నీ గలా యాపిల్సే అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్.